అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు చాలా అదృష్టమైనటువంటి రోజు. మీరు కలలో కూడా ఊహించని అందమైన స్త్రీతో ఈరోజు మీరు సరదాగా సినిమాలు షికార్లని జాలీగా గడపగలుగుతారు. దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా దృఢపడుతుంది. ఆకస్మికంగా ఈరోజు డబ్బు సంపాదించే ప్రయత్నాలు కూడా చేస్తారు. అందుకు ప్రణాళికలు కూడా విజయవంతమవుతాయి. డబ్బు మీ చేతికి అందుతుంది. మీరు ఈరోజు మీకు అన్ని కళలు కూడా నెరవేరుతున్నట్లు అనిపిస్తుంది. ఒక వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తి యొక్క మనసులో ఉన్న విషయం ఈరోజు మీరు తెలుసుకోవడం ద్వారా మీకు ఈరోజు జీవితంలో ఉన్నటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం కూడా అందుతుంది. ఈరోజు మీకు మరి పెద్ద వ్యక్తులతోటి మాట్లాడడం కూడా సంభవం అవుతుంది. ఎవరికైనా సరే మీరు ఈరోజు ఎటువంటి మరి మీరు మీ యొక్క ఆహార పదార్థాలైనా సరే, తినే వస్తువులైనా సరే, మరి ఉపయోగించే వస్తువులైనా సరే ఈరోజు మీరు అప్పుగా ఇవ్వకండి. ఇచ్చినట్లయితే గనక మరి ఫ్రీగా ఇచ్చేయండి, కానీ అప్పుగా మాత్రం ఆలోచించి ఇవ్వకండి. ఇలా చేసినట్లయితే గనక మీకు దోషం అనేది రావడం జరుగుతుంది. అప్పుగా మాత్రం ఏ విషయాల్లో ఏ వస్తువులు కూడా ఇవ్వకండి. ఈరోజు మీరు ముఖ్యమైనటువంటి విషయం విద్యార్థులకు జాగ్రత్త వహించాల్సినటువంటి విషయం ఆరోగ్యం మీద ఒకవేళ శ్రద్ధ పెట్టకపోయినట్లయితే కనుక విద్యార్థులకు తలనొప్పి వంటి సమస్యలు, మరి లోపల జ్వరము వంటి జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలు, వైరల్ ఫీవర్ వంటి సమస్యలు అయితే మరి ఈరోజు వేధిస్తాయి. ఇటువంటి పరిస్థితి నుండి బయటకు రావడానికి విద్యార్థులు మాత్రం ఈరోజు చక్కగా పరిహారం చేసినట్లయితే కనుక వీరికి మేలు కలుగుతుంది. దీని కొరకు వీరు ఉదయాన్నే పూజ చేసి గాయత్రి చాలీసా పఠనం చేసి మరి చక్కగా మీరు పూజలు నిర్వహించిన తర్వాత గనక ఈరోజు ఒక ఎరుపు రంగు వస్త్రంలో నల్ల పసుపు కొమ్ములు 5 తీసుకొని వాటిని మూటగా కట్టేసి ఆ మూటను పూజా మందిరంలో పూజ చేసిన తర్వాత ఇంట్లో నైరుతుములానైనా ఈశాన్యములానైనా పెట్టడం ద్వారా మీకున్న అన్ని సమస్యలు కూడా తొలగించబడడం అనేది సాధ్యమవుతుంది. రాశి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఉన్న నెగిటివిటీ కూడా బయటకు వెళ్ళిపోతుంది. శత్రువుల నుంచి కూడా ఎటువంటి హాని అనేది దరిచేరదు. సమస్యల వలయం నుండి మరి బయటకు రావడం అనేది సాధ్యమైపోతుంది. ఆర్థిక విజయాలు ప్రోత్సహించబడతాయి. వాణిజ్య కార్యకలాపాలు సానుకూలంగా మారిపోతాయి. ప్రణాళికలు అయితే మనకి ఊహించిన విధంగా ఉంటాయి. ఆర్థిక విజయాలు ప్రోత్సహించబడతాయి. వాణిజ్య కార్యకలాపాలు సానుకూలంగా మారిపోతాయి. ముఖ్యమైన ప్రయత్నాలను కొనసాగించడం ప్రారంభిస్తారు. విజయానికి సంకేతాలు కనిపిస్తున్నాయి. న్యాయ విషయాల్లో సక్రియం ఉంటుంది. క్యాటరింగ్ బాగా నిర్వహించబడుతుంది. ఈరోజు ఒప్పందాల్లో ఆతృత చూపించకండి. విధాన నియమాలను అనుసరించండి. బాధ్యతలు తీసుకోవాలి. ఈరోజు మరి పెండింగ్ లో ఉన్న పనులను కూడా పూర్తి చేయడానికి ఒక మంచి అవకాశం లభిస్తుంది రాశి వారికి. పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం బీపీ షుగర్ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. మరియు రక్త పరీక్షలు ఈ రాశి వారు నిర్వహించడం అనేది ఉత్తమమైనటువంటి ఫలితం. ఆరోగ్యంలో మేలుక రావడం కూడా ప్రారంభమవుతుంది. దాని ద్వారా తగిన మందులు సేకరించగలుగుతారు. అనారోగ్య సమస్యలు కూడా తొలగడం అనేది ప్రారంభమవుతుంది. లక్కీ సంఖ్య 36, లక్కీ కలర్ తెలుపు. రోజు పరిహారములో ఈ రాశి వారు మాత్రము వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని అన్నదానం చేసి నలుపు రంగు దుప్పట్లను దానం చేసినట్లయితే దోష నివారణ జరిగి శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.